ఈ నడుమ ఈయనొస్తున్న ముచ్చట్లు, కానొస్తున్న వార్తలు జూస్తుంటే నవ్వాలనో, ఏడవాలనో తెలుస్తలేదు. ఆల్మొగల కొట్లాటలకు, ఇడుపు కాయిదాలకు, 10 మందిల పంచాదులకు కారణమేందో దెలిస్తే కండ్లు తిరుగుతున్నయి. మరీ గీ చిన్న చిన్న అవిటి కోసం పచ్చని సంసారాలను ఎచ్చని నిప్పుల్లెక్క దోసుకుంటుర్రా అనిపిస్తుంది. ఇగో గిసొంటి ముచ్చట్నే గీ అక్కది గూడా. పెళ్లిగాని బ్యాచిలర్లు ఇసొంటి పంచాదులు కేసులు కోర్టుల ముచ్చట్లిన్నాక పెళ్ళంటేనే భయపడి ఓడేవుడు అని అంటారు కావచ్చు. బెంగళూరులోండే ఓ సుందరి నా భర్త మంచోడు కాదు నన్ను కాల్స్క తింటూడు అనుకుంటా గృహహింస కేసు పెట్టిందట. ఇంతకామె భర్త ఏమని తెల్లార్లు అంతగానం ఏం రాసి రంపాన పెట్టినట అనంటే ఈమెను ఫ్రెంచ్ ఫ్రైజ్ తినేస్తలేడట. ఈ నడుమనే డెలివరీ అయ్యే వరకల ఊకే ఆ ఫ్రెంచ్ ఫ్రైజ్ ఏం తింటావు, పాలు దాగి పండ్లు తింటే బలం వస్తుంది కదా అని ప్రేమతోనే అవి కొనిచ్చే వరకల మేడం గారికి కోపం వచ్చిందట. గంతే పోయి కంప్లైంట్ కాగితం రాసిచ్చి కేసు పెట్టించింది. ఇది ఎక్కడ ఆగం కథ పాడైంది. ఇంట్లోనే బయటేస్తుందిగా ఈమె అనుకుంటా నా కేసును కొట్టేరు సారు అనుకుంటా మొగడు కర్ణాటక హైకోర్టు పోయే వరకల జడ్జి అన్ని అరుచుకొని అక్కకు అచ్చింతలేసిందట. నీ మంచి గురించే నీ పానం బాగుండాలని చెప్తే కూడా గృహహింస అని కేసు పెడతావానమ్మా అని సొట్లు పెట్టి ఆయన మీద పెట్టిన కేసుల మీద స్టే ఇచ్చిందట. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అయ్యే వరకల వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా అనుకుంటా కామెంట్లు చేస్తారు కొందరు. ఇంకా రేపు రేపిస్తుంటే పంచాలు ఇది ఎక్కడ మాసరా మావా అనిపించే ఇచ్చేత్ర కారణాలు ఇంకెన్ని వినవలసి వస్తుందో ఏమో పోరి.